హరి ఓం. ఈరోజు మనం బేసిక్ ఎలక్ట్రానిక్స్లో 5th లెసన్ చూద్దాం. ఇంతకుముందుకు మనం కెపాసిటర్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దానికి కంటిన్యూషన్ చూద్దాం. ఇంకా డెప్త్గా ఏమేమి ఉంటాయి, ఎట్లుంటుంది అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్. కెపాసిటర్స్ అనేటివి ఎన్ని రకాలు? ఓకే, అకార్డింగ్ టు ఫంక్షన్. అకార్డింగ్ టు ఫంక్షన్ ప్రకారం ఏమేమి ఉంటాయి? ఫిక్స్డ్ కెపాసిటర్స్ అంటే అవి ఎట్లా పనిచేస్తాయి, పనిచేసే విధానాలు ఎట్లా. ఫిక్స్డ్ కెపాసిటర్స్. నెక్స్ట్ వేరియబుల్ కెపాసిటర్స్. ఫిక్స్డ్ కెపాసిటర్స్, వేరియబుల్ కెపాసిటర్స్. నెక్స్ట్ అకార్డింగ్ టు షేప్ అంటే దాని యొక్క డిజైన్. అంటే డిజైన్ ఎట్లుంటుంది? ఇప్పుడు కొన్ని సర్కిల్ ఉంటాయి, కొన్ని స్క్వేర్ ఉంటాయి, కొన్ని ఇట్లా రాంబస్ ఉంటాయి. అంటే అనుకోండి, ఇది షేప్ అనమాట. ఒక షేప్ అంటే ఒక పర్టికులర్ షేప్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఏమన్నాం? డిస్క్ కెపాసిటర్స్. డిస్క్ అంటే ఏంటంటే, ఇది ఒక డిస్క్ అనుకోండి. అంటే ఇప్పుడు సిడీస్ ఉంటాయి కదా, సిడీస్ చూస్తాం కదా, సిడీస్ మోడల్లో ఉంటాయి, అంటే రౌండ్గా ఉంటాయి కొన్ని. ఇట్లా డిస్క్ ఇట్లా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ట్యూబులర్ కెపాసిటర్. ట్యూబులర్ టైప్లో ఉంటాయి అన్నమాట, ఆ షేప్లో ఉంటాయి. ఒకటి డిస్క్ షేప్లో, ఇంకొకటి ట్యూబులర్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు డైఎలక్ట్రిక్ మెటీరియల్ యూజ్డ్. పేపర్ కెపాసిటర్ అంటే మెటీరియల్, అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ యూజ్డ్ పేపర్ కెపాసిటర్. పేపర్ కెపాసిటర్ అంటాం. అంటే ఇదొక టైప్ పేపర్ కెపాసిటర్. మెటలైజ్డ్ పేపర్ కెపాసిటర్ అంటే మెటల్ ఉంటుంది. నెక్స్ట్ మైకా కెపాసిటర్. నెక్స్ట్ గ్లాస్ కెపాసిటర్. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. నెక్స్ట్ సిరామిక్ కెపాసిటర్. ఎయిర్ కెపాసిటర్. ప్లాస్టిక్ కెపాసిటర్ అంటే ఇది డైఎలక్ట్రిక్ మెటీరియల్ లా పనిచేస్తుంది. ఓకే, పేపర్, మెటలైజ్డ్, మైకా, గ్లాస్, ఎలక్ట్రోలైటిక్, సిరామిక్, ఎయిర్, ప్లాస్టిక్. ఓకే, ఈ విధంగా ఉంటాయి అన్నమాట అకార్డింగ్ టు డైఎలక్ట్రిక్ మెటీరియల్. డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అంటే పేపరు, మెటలైజ్డ్ పేపర్, మైకా కెపాసిటర్, గ్లాస్, ఎలక్ట్రోలైటిక్, సిరామిక్, ఎయిర్, ప్లాస్టిక్. నెక్స్ట్ అకార్డింగ్ టు ది అప్లికేషన్. ఓకే, ఏ అప్లికేషన్స్లలో యూజ్ చేస్తాం అంటే ఎట్లుంటుంది అప్లికేషన్లో? ట్రిమ్మర్, ప్యాడర్, గ్యాంగ్డ్ కెపాసిటర్. ఓకే, అప్లికేషన్. నెక్స్ట్ అకార్డింగ్ టు ఎలక్ట్రోడ్ స్ట్రక్చర్. ఒక ఎలక్ట్రోడ్ స్ట్రక్చర్ ప్రకారం ఎట్లా ఉంటాయి ఇవన్నీ కెపాసిటర్స్. పోలార్, నాన్ పోలార్. అంటే పోలార్ కెపాసిటర్, నాన్ పోలార్ కెపాసిటర్ అకార్డింగ్ టు ఎలక్ట్రోడ్ స్ట్రక్చర్. ఆ ఎలక్ట్రోడ్ స్ట్రక్చర్ ప్రకారం ఎలక్ట్రోడ్స్ అంటే ఉంటాయి కదా, ఎలక్ట్రోడ్స్ అవి పోలార్ ఉంటాయి, నాన్ పోలార్ ఉంటాయి అవి. ఓకే, నెక్స్ట్ వీటి గురించి దీని ఇమేజెస్ చూద్దాం కొన్ని. ఒకసారి జూమ్ చేద్దాం. ఇట్లా ఉంటాయి అన్నమాట.
ఇవి కెపాసిటర్స్ ఇవన్నీ. ఓకే, వీటిని ఏమంటామంటే మైకా కెపాసిటర్ అంటాం. అంటే మైకా ఒక మెటీరియల్ తోని తయారై ఉంటాయి, మైకా కెపాసిటర్. నెక్స్ట్ ఇవి ట్యూబులర్ కెపాసిటర్స్, అంటే ట్యూబ్ టైప్ ఉంది అనమాట. చూడండి ఇక్కడ ఇట్లా ట్యూబ్స్ లాగా ఉన్నాయా, ఈ ట్యూబులర్ కెపాసిటర్స్ ఇవన్నీ. ఒక సిలిండర్ షేప్ లో ఉన్నాయి కదా. ఓకే, ఇది ట్యూబులర్ కెపాసిటర్స్. నెక్స్ట్ వచ్చేసి డిస్క్ కెపాసిటర్స్. అంటే ఇది డిస్క్ షేప్ లో ఉంది చూడండి, ఇది డిస్క్. ఇట్లుంటే డిస్క్ కెపాసిటర్స్. అంటే ఇది ఇట్లా షేప్ చూడండి, ఇట్లా ఉంటుంది, ఇది స్ట్రైట్ ఉండదు. ఓకే, ఇవి డిస్క్ కెపాసిటర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇన్సులేటర్లుగా కూడా పనిచేస్తాయి అన్నమాట. ఇన్సులేటర్ అంటే అది పవర్ అనేది ఆపుతాయి అన్నమాట. ఓకే, ఇన్సులేటర్ కెపాసిటర్స్. ఇది ఇన్సులేటర్. ఒకటి ఈ పేపర్ కెపాసిటర్ అనేది ఇట్లా అంటే ఒక కరెంటుని, ఇప్పుడు కరెంటు ఫ్లో అవుతున్నప్పుడు పేపర్ కూడా కరెంటుని ఆపుతుంది, అది ఒక కెపాసిటర్ లా ఉంటుంది అన్నమాట. ఇన్సులేటర్, ఇది కండక్టర్. దీన్ని పేపర్ కెపాసిటర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్, అంటే కప్లింగ్ అండ్ బైపాస్ కెపాసిటర్ సెట్, ఆడియో ఫ్రీక్వెన్సీ దాంట్లో వాడతాం అన్నమాట. ఓకే, యూజ్డ్ యాజ్ బఫర్స్ అండ్ ఫిల్టర్స్. బఫర్స్ అండ్ ఫిల్టర్స్ లో కూడా ఇది ఈ కెపాసిటర్స్ ని వాడతాం. నెక్స్ట్ పవర్ అప్లికేషన్స్, అన్ని రకాల పవర్ అప్లికేషన్స్ లో కెపాసిటర్స్ ని వాడతాం. ఓకే, టీవీ రిసీవర్స్, అంటే రిసీవర్స్ అంటే యాంటీనా టైప్స్ ఉంటాయి కదా కొన్ని, టీవీ రిసీవర్స్లలో కూడా ఈ కెపాసిటర్స్ ని వాడతాం. నెక్స్ట్ ఆసిలేటర్ సర్క్యూట్స్. Oscillator circuits used for tuning at high frequencies. అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న దాంట్లో ట్యూనింగ్ కోసం వాడతాం. ఓకే, ఈ కెపాసిటర్స్ ని వాడతాం అన్నమాట. ఒకసారి రివిజన్ చేసుకుందాం. Types of capacitors according to function: fixed capacitors, variable capacitors. According to shape ప్రకారం డిస్క్, ట్యూబులర్ అంటే ట్యూబ్స్ లాగా ఉంటాయి, డిస్క్ లాగా ఉంటుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు డైఎలక్ట్రిక్ మెటీరియల్ యూజ్డ్, అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఒక ఇన్సులేటర్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ కెపాసిటర్స్ అనేవి ఒక ఇన్సులేటర్ లాగా పనిచేస్తాయి. ఓకే, అంటే కరెంటుని
దానికి ఎంత కావాలో అది తీసేసుకుంటుంది అనమాట. ఓకే, పేపర్ కెపాసిటర్, మెటలైజ్డ్ పేపర్ కెపాసిటర్, మైకా కెపాసిటర్, గ్లాస్, ఎలక్ట్రోలైటిక్, సిరామిక్, ఎయిర్, ప్లాస్టిక్, ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. డై ఎలక్ట్రిక్ మెటీరియల్ యూజ్డ్. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ది అప్లికేషన్ ప్రకారం ఎట్లా అంటే ట్రిమ్మర్, ప్యాడర్, గ్యాంగ్డ్ కెపాసిటర్. నెక్స్ట్ అకార్డింగ్ టు ఎలక్ట్రోడ్ స్ట్రక్చర్ ప్రకారం పోలార్, నాన్ పోలార్. ఓకే, ఇవి ఇట్లా ఉంటాయి. ఇది మైక్రో కెపాసిటర్, ఇట్లా చిన్న ప్లేట్స్ లాగా ఉంటాయి. ఓకే, ఇది మైకా కెపాసిటర్. నెక్స్ట్ ట్యూబులర్ కెపాసిటర్స్, అంటే ట్యూబ్స్ టైప్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని చూడండి, ఇవన్నీ ట్యూబ్స్ లాగా ఉన్నాయి. అంటే దాని డిజైన్ అట్లా ఉంటుంది, దాని షేప్. నెక్స్ట్ ఇది డిస్క్ కెపాసిటర్, అంటే డిస్క్ టైప్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్సులేటర్, ఇది కండక్టర్. ఓకే, ఇది ఇన్సులేటర్ టైప్ గా పనిచేస్తుంది అనమాట. పేపర్ కెపాసిటర్ అనేది ఇన్సులేటర్ గా పనిచేస్తుంది, అంటే కరెంటుని ఆపుతుంది మరియు ఒక కండక్టర్ లాగా పనిచేస్తుంది. పేపర్ కెపాసిటర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి, అంటే ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. బ్లాకింగ్ లో, కప్లింగ్ అండ్ బైపాస్ కెపాసిటర్స్ ఎట్ ఆడియో ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఆడియో ఫ్రీక్వెన్సీస్లలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ బఫర్స్ అండ్ ఫిల్టర్స్. నెక్స్ట్ పవర్ అప్లికేషన్స్. నెక్స్ట్ టీవీ రిసీవర్స్. నెక్స్ట్ ఆసిలేటర్ సర్క్యూట్స్. అంటే ఇవన్నీ క్లియర్గా డెప్త్గా చూద్దాం. అవి బఫర్స్ అంటే ఏంది, ఫిల్టర్స్ అంటే ఏంది, ఆసిలేటర్